వన్ పీస్ చాప్టర్ 1155 ఇస్ టోటల్లీ గూస్ బంప్స్. ఈ చాప్టర్ మొత్తంలో మన రాక్ డి జెబెత్ యొక్క ఆరా ఫార్మింగ్ జరిగింది. ఈ మంచి మామూలైనా కాదు, లిటరల్లీ మెరిట్ జాయ్స్ కి వెళ్ళి ఈ మూసమాకి హాయ్ చెప్పొచ్చిండు అనమాట. తిను చాలా క్రేజీ వ్యక్తి, తిని గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇంకేం తెచ్చుకున్నా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇంకేం తెచ్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మన జెబెక్ లోకిని అడుగుతాడు, ఇది ఎల్బాఫేనా? ఇది ఎల్బాఫ్ అయితే నాకు కింగ్ హరల్ ఇక్కడ దొరుకుతాడా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ వీళ్ళని చూసిన తర్వాత మన లోకి కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తను ఫస్ట్ టైం మనుషుల్ని చూస్తున్నాడు. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనోడు ఇలాగే కొంచెం షాక్ అవుతాడు. కానీ తను చెప్తాడనమాట, మా నాన్నగారు ఇక్కడ లేరు, ఆయన బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలీదు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన రాక్స్ కి ఒక ఐడియా వచ్చేసిద్ది. వీడు కింగ్ హరాల్ ని నాన్న అని అంటున్నాడంటే వీడు తన కొడుకే ఉంటాడు. అయితే ఇంకా మంచిది విను లోకి, నువ్వు ఫస్ట్ నీ క్యాసిల్ లోపలికి వెళ్ళి నువ్వు చాలా ఇంజూర్ అయ్యావని చెప్పి మీ నాన్నగారికి ఇన్ఫర్మేషన్ పంపించు, అప్పుడు తనే పరిగెత్తుకుని వస్తాడు అని చెప్పి ఇక్కడ మన జెబెక్ అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన లోకికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆబ్వియస్లీ తన ఒక జైంట్, తన ముందుంది ఒక చిన్న హ్యూమన్ తనకేంటి ఆర్డర్స్ ఇస్తున్నాడు అని చెప్పి మన లోకికి కొంచెం కోపం వచ్చింది. తను 2-3 మాటలు అంటాడు. ఈ మాటలు విని మన జెబెక్ తన కత్తి తీసి తన కాంకరర్ సాకిని ఉపయోగించి 2 స్లాష్లు కొడతాడు అనమాట. అంతే, మన లోకి పడిపోతాడు. ఇక్కడ మన జెబెక్ నవ్వుతూ చెప్తాడు, ఇప్పుడు నీకు నిజంగానే గాయాలు తగలే కదా, మీ నాన్న వస్తాడులే, కంగారు పడమాక అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇక్కడ ఇంకా స్పెషల్లీ మనకి ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు, రాక్స్ ఈజ్ ఏ స్వార్డ్స్ మ్యాన్, తను ఒక యూనిక్ స్వార్డ్స్ మ్యాన్ అనమాట. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా వాళ్ళ కత్తిని ఉపయోగిస్తే ముందోళ్ళకి గాయాలు అవుతాయి. ఆబ్వియస్లీ ఒక కత్తి పొడిస్తే ముందోడికి తెగిద్ది, కానీ మన రాక్స్ తన కత్తిని ఉపయోగిస్తే ముందోడికి తెగదు, తను లిటరలీ ఎగిరిపోతాడు. దట్స్ వై మన రాక్స్ ని ఇక్కడ ఒక యూనిక్ స్వార్డ్స్ మ్యాన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా మన రాక్స్ ని ఎల్బఫ్ లో చూసిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ వచ్చినట్టుండిద్ది, బ్రో మన రాక్స్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనోడు దేనికి వచ్చాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేశారు. ఇది 56 ఇయర్స్ ఎంకాల ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇక్కడ రెవరీ జరుగుతుంది. ఆ టైంలో ఎవరో వచ్చి 5 కింగ్స్ ని కిడ్నాప్ చేసేసారు. అండ్ స్పెషల్లీ ఈ టైంలో మన కింగ్ హరల్ కూడా ఇక్కడే ఉంటాడు. తను ఒక బాడీ గార్డ్ లాగా వచ్చాడు అనమాట. తను చాలా పెద్దగా ఉంటాడు. అందుకని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేబీ తినే ఆ 5 కింగ్స్ ని కిడ్నాప్ చేశాడేమో అని చెప్పి ఈ నిందని మన కింగ్ హరల్ మీదకి నెట్టేస్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఈము యొక్క ఆ ఫ్లవర్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఈము ఒక మిస్టీరియస్ వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ మన ఈము చెప్తాడు, నువ్వు ఆ 5 కింగ్స్ ని కిడ్నాప్ చేసి ఈముని బ్లాక్ మెయిల్ చేయలేవు అని చెప్పి మన ఈము ఆ వ్యక్తితో చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఆ మిస్టీరియస్ వ్యక్తిని కూడా చూసుకోవచ్చు. తను ఎవరో కాదు, మన రాక్ డి జెబెక్. మనోడు చాలా చిల్ చేస్తూ ఒక గన్ను పట్టుకొని ఈముతో మాట్లాడుతున్నాడు. అండ్ ఈము కూడా తినతో మాట్లాడుతుంది. ఇక్కడ మన జెబెక్ చెప్తాడు, ఈ 5 కింగ్స్ తో నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రస్తుతం నేను మెరిట్ జాయ్స్ ని షేక్ చేసేసా, ఇది చాలు నాకు. దీనికి పైగా నేను కూడా డేవీ జాన్స్ యొక్క బిగ్ ఫ్యానే అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఈము తిరిగి చూసిద్ది. ఇంకా ఈ పోస్టర్ ని చూసి మీరు అనుకోవచ్చు ఈము డెఫినెట్లీ ఒక అమ్మాయి. బట్ ఇక్కడ చాలా పీక్ విషయం ఏంటంటే తను ఇప్పటి వరకు రాక్ డి జెబెత్ యొక్క ఫేస్ కూడా చూడలేదన్నమాట. మన ఈము డజన్ కేర్. కానీ ఆ డేవీ జాన్సన్ మాట వినిన వెంటనే మన ఈము తిరిగి చూసింది. ఒకవేళ మీకు ఇంకెవరికైనా ఈ డేవీ జాన్స్ ఎవరో తెలియకపోతే మీ అందరికి సింపుల్ గా చెప్తున్నా వినండి. తిన పేరు మనకి ఎప్పుడో మెన్షన్ చేశారు, తిన ఒక పైరట్. ఇన్ఫాక్ట్ తిన పేరు మీదే ఆ డేవీ బ్యాక్ ఫైట్ కూడా జరిగిద్ది అనమాట. ఈ కాన్సెప్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, దీని గురించి కూడా కొంచెం పెద్ద స్టోరీయే ఉంది. కానీ డేవీ జాన్స్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, తను చాలా క్రూల్ అనమాట అండ్ సో షెల్ఫిష్. తను వాళ్ళ క్రూ మెంబర్స్ యొక్క ట్రెజర్ ని కూడా తన దగ్గరే ఉంచుకునేవాడు. బట్ ఒక డెవిల్ యొక్క కర్స్ వల్ల తన షిప్, తన ట్రెజర్, తన క్రూ మెంబర్స్ అందరూ సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. ఇంకప్పటి నుంచి వాళ్ళు సముద్రం లోపలే ఉంటున్నారని చెప్పి బయట టాక్. ఇది ఒక స్టోరీ. మన రాబిన్ ఈ స్టోరీ మనకి ఎప్పుడో చెప్పింది, మనం అందరం అప్పుడు పట్టించుకోవాలా. బట్ నాకు తెలిసి ఈ డేవీ జాన్సన్ అనే వ్యక్తికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మేబీ ఫ్యూచర్ లో మనకు కనిపిస్తాడేమో. కానీ ప్రస్తుతం మన రాక్ డి జెబెత్ కి మాత్రం ఒక విషయం అర్థమైపోయింది, తన ముందున్న ఆ ఈముని ఓడించడం తన తరం కాదని చెప్పి మనోడికి అర్థమైపోయింది. అందుకని తను ఇక్కడ చెప్తాడు, జస్ట్ రిమెంబర్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ ఏ క్రేజీ థింగ్ గైస్, ఎందుకంటే మన రాక్ డి జెబెక్ ఈ టైంలో ఒక పైరట్ కూడా కాదు, తన దగ్గర ఒక్క క్రూ మెంబర్ కూడా లేదు. తను జస్ట్ నడుచుకుంటూ ఈ హోలీ ల్యాండ్ కి వచ్చి ఒక అడ్మిరల్ ని చంపేసి ఈము యొక్క చాంబర్ లోకి నడుచుకుంటూ వచ్చి ఈముతో మాట్లాడి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సీరియస్లీ ఇంత హైప్ మన ఓడా సెన్సే డ్రాగన్ కి కూడా ఇవ్వలేదు కదా బ్రో. దిస్
దిస్ మ్యాన్ ఇస్ క్రేజీ. ఇంకీము పక్కన మనం ఒక సర్వెంట్ ని కూడా చూసాం కదా, ఆ సర్వెంట్ ఇంకెవరో కాదు మన గాన్కో అన్నమాట. తను కూడా ఎప్పటి నుంచో మన ఈముని సర్వ్ చేసుకుంటూ వస్తుంది. తను కూడా ఒక ఇమోర్టల్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కింగ్ హరల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆ సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ మన కింగ్ హరల్ ని టార్చర్ పెడుతున్నారు అనమాట. అంటే తన అంకల పడిపోయారు, నువ్వే వాళ్ళని కిడ్నాప్ చేసావు, నిన్ను మేము ఒక స్లేవ్ గా మారుస్తామని చెప్పి వాళ్ళు అంటుంటే మన కింగ్ హరల్ కూడా ఇక్కడ గట్టిగా వచ్చి చెప్తాడు, నేనేం చేయలేదు, దీనికి నాకేం సంబంధం లేదురా బాబు అని చెప్పి తను పరిగెడుతూ ఒక వ్యక్తిని చూస్తాడు. ముందు నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. తను ఎవరో కాదు, మన జెబెక్తే. ఇక్కడ జెబెక్త్ కూడా అనుకుంటాడు, ఏంటి ఒక జైంట్ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు, ఈడెవడ్రా బాబు అని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన కింగ్ హరల్ కి తెలిసిపోయింది, వీడే ఆ 5 కింగ్స్ ని కిడ్నాప్ చేసి ఉంటాడు, వీణ్ణి ఆపాలి అని చెప్పి మన కింగ్ హరల్ అనుకుంటాడు. ఇంకా ముందున్న ఆ కింగ్ హరల్ ని చూసి మన జెబెక్త్ అనుకుంటాడు, వీడేంటి నా దారికి వస్తున్నాడు అని చెప్పి తను కత్తి తీసి వెంటనే కింగ్ హరల్ మీదకి అటాక్ చేస్తాడు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, మన కింగ్ హరల్ కూడా ఆ అటాక్ ని ఆపుతాడు. ఇక్కడ ఒక పెద్ద కాంకర్ సాక్ యొక్క బ్లాస్ట్ అయింది. 5 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న ప్రతిదీ వైపౌట్ అయిపోయింది. అసలు ఆ పవర్ ని విట్నెస్ చేసిన తర్వాత మన కింగ్ హరల్ మన రాక్స్ కి నచ్చేస్తాడు. ఇక్కడ మన రాక్స్ చెప్తాడు, నా పేరు రాక్ డి జెబెక్, నువ్వు ఒక పంచే ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అటువైపుకి ఒక అటాక్ వదులు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఫస్ట్ మన కింగ్ హరల్ దీనికి ఒప్పుకోడు. కానీ మన రాక్స్ చెప్తాడు అన్నమాట, నా మాట విని అటువైపుకి అటాక్ చేయలేకపోతే వీళ్ళందరూ నిన్ను పట్టేసుకుని ఒక స్లేవ్ లాగా నిన్ను ట్రీట్ చేస్తారు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన కింగ్ హరల్ కూడా సర్లే అని చెప్పి అటువైపుకి ఒక అటాక్ వదులుతాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి పారిపోతున్నారు. ఇక్కడ మన రాక్స్ డైరెక్షన్స్ చెప్తూ ఉంటాడు అనమాట, న్యూ వరల్డ్ అటువైపు ఉంది, అటువైపు పరిగెత్తు అని చెప్పి తను అంటూ ఉంటాడు. అండ్ స్పెషల్లీ ఎల్బఫ్ ఎక్కడ ఉందో దాని యొక్క కోఆర్డినేట్స్ కూడా తను అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత తను కింగ్ హరల్ ని కలుద్దామని అనుకుంటున్నాడు అనమాట. ఈ మాట విని తర్వాత మన కింగ్ హరల్ వెంటనే ఆ రెడ్ లైన్ మీద నుంచి కిందకి దూకేస్తాడు. ఇక్కడ మన రాక్స్ కూడా కంగారు పడిపోతాడు. మన కింగ్ హరల్ చెప్తాడు, నేను ఇలాంటి క్రిమినల్ తో రెండోసారి ఎప్పుడు కలవను అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి రాక్ డి జెబెత్ యొక్క బౌంటీ పోస్టర్ ని చూపిస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తను బగ్గి లాగా పోస్ట్ చేశాడు. ఇది చూసి చాలా మంది రాక్ డి జెబెత్ యొక్క సెకండ్ సన్ మన బగ్గి అని అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. బట్ మన రాక్ డి జెబెత్ యొక్క ఫస్ట్ బౌంటీయే ఇది. తను మెరిజోస్ కి వెళ్లి 5 కింగ్స్ ని కిడ్నాప్ చేసి ఒక అడ్మిరల్ ని చంపేశాడు కదా, అందుకనే తనకి బౌంటీ ఇచ్చారు. ఇంకంతే కాదు, కొన్ని రోజుల తర్వాత మెరిజోస్ కి ఒక షిప్ వెళ్తూ ఉండిద్ది అనమాట, చాలా గోల్డ్ ని క్యారీ చేస్తూ. ఇంకా మన రాక్ డి జెబెత్ ఆ షిప్ మొత్తాన్ని ధ్వంసం చేసేసి ఆ గోల్డ్ ని తీసేసుకొని అప్పుడు ఒక కొత్త షిప్ కొన్నాడు. ఈ ప్రాసెస్ లో ఆ జస్టిస్ గేట్ అడ్డుకొచ్చిందని చెప్పి మనోడు ఆ జస్టిస్ గేట్ ని కూడా డిస్ట్రాయ్ చేసి పడేశాడు. బ్రో దిస్ ఈజ్ ఇన్సేన్. మన రాక్ డి జెబెక్ తన పైరేట్ జర్నీని స్టార్ట్ చేసిందే ఈమూ నుంచి. మనోడు లిటరలీ ఫైనల్ బాస్ నుంచి తన జర్నీని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత తనకి బౌంటీ దొరికింది. ఇప్పుడు బౌంటీ దొరికింది, ఒక పైరేట్ లా తను మారాడు. కానీ షిప్ కావాలి కదా, అందుకే గోల్డ్ వేసుకుని ఆ మెరిజోస్ కి వెళ్తున్న ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేసి గవర్నమెంట్ యొక్క గోల్డ్ తీసేసుకున్నాడు. దాంతో ఒక కొత్త షిప్ కొన్నాడు. ఇప్పుడు షిప్ వచ్చింది, బౌంటీ వచ్చింది, క్రూ మెంబర్స్ కావాలి కదా, అందుకనే మనోడు ఆ డేవిడ్ బ్యాక్ ఫైట్స్ లోకి వెళ్ళి క్రూ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అంటే వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఓడించి క్రూ మెంబర్స్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తన దగ్గర 6 మెంబర్స్ ఉన్నారనమాట. వీళ్ళు ఇంక ఒఫీషియల్ గా ఒక క్రూ లా మారలేదు. ఇక్కడ మన జెబెక్త్ వీళ్ళందరినీ వేసుకొని ఎల్బఫ్ వైపుకి వెళ్తాడు. ఇంకా దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. అండ్ ప్రస్తుతం సీన్ షిఫ్ట్ చేసి మన కింగ్ హరల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను లోకికి గాయాలు తగిలాయని తెలిసిన వెంటనే తను తన క్యాసిల్ కి వచ్చేస్తాడు అనమాట. ఇక్కడ తను లోకితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసి మన లోకి కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనకి గాయాలు తగిలితే తన నాన్న తన్ని చూడడానికి వస్తాడని చెప్పి మన లోకి కూడా ఊహించలా. బట్ మన కింగ్ హరల్ ఇలా వచ్చేసిండు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రాక్ పైరేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళందరూ తింటూ ఉంటారు. ఇంకా మన కింగ్ హరల్ వచ్చి చెప్తాడు, రాక్స్ నువ్వు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని నేను విన్నాను, ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ ఫస్ట్ మన రాక్స్ కింగ్ హరల్ ని చూసి చెప్తాడు, కింగ్ హరల్ నిన్ను చాలా మిస్ అయ్యా. ఇంతకు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్ను నా క్రూలో చేర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చా. అసలు నీ మాట గవర్నమెంట్ వినదు కదా, ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉండిద్ది, అందుకనే ఇవన్నీ వదిలేసి నా క్రూలో వచ్చే అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత మన కింగ్ హరల్ చెప్తాడు, నో నేను ఇక్కడ ఒక కింగ్ ని, నేను ఆల్రెడీ చాలా రిలేషన్షిప్స్ బిల్డ్ చేశా మిగతా కింగ్డమ్స్ తో, ఇప్పుడు నేను నీ క్రూలో జాయిన్ అయిపోతే అవన్నీ బేకార్ అయిపోతాయి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన రాక్స్ చెప్తాడు, నువ్వు పరిచయాలు పెంచుకున్న ఆ కింగ్డమ్స్ కూడా గవర్నమెంట్ యొక్క కుక్కలే, వాళ్ళతో పరిచయాలు పెంచుకుని నువ్వేం చేస్తావు, అయినా నీకు తెలిసిందే కదా నీ దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ వారియర్స్ ఉన్నారు, అలాంటిది నీ
నీకేం కావాలో అది నువ్వు లాక్కోకుండా వాళ్ళతో మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావేంటి అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు కింగ్ హరల్ చెప్తాడు, ఇవన్నీ ఒకప్పుడు, ప్రస్తుతం జైంట్స్ అందరూ మారిపోయారు, ఇప్పుడు మేము అలాంటి పనులు చేయము అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన జెబెక్ చెప్తాడు, పీపుల్స్ నెవర్ చేంజ్. ఇప్పుడు కూడా అంతగేం లేట్ అవ్వలేదు, నీ లోపల ఉన్న ఆ బ్లడ్ లాస్ ని బయటికి తెచ్చి గవర్నమెంట్ తో నాతో కలిసి ఫైట్ చేయని చెప్పి తను ఇంకోసారి తన ఆఫర్ ని ప్రపోజ్ చేస్తాడు. కానీ మన కింగ్ హరల్ రెండోసారి రిజెక్ట్ చేసేస్తాడు. ఇంకా తను రాక్స్ యొక్క క్రూ మెంబర్స్ కి చెప్తాడు కూడా, మీరు ఎందుకు ఈ వ్యక్తిని ఫాలో అవుతున్నారు, ఈ వ్యక్తిని ఫాలో అయితే మీరు జీవితంలో ఏం చేయలేరు, నా మాట వినండి, వీడిని వదిలేసి వెళ్ళిపోంటారు బాబు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం రాక్ డి జెబెత్ యొక్క 6 మెయిన్ క్రూ మెంబర్స్ ని చూసుకోవచ్చు. ఫస్ట్ లో మన గోల్డెన్ షీకి, తను ఇక్కడ చెప్తాడు, ఏంటి మేమెందుకు వీడిని ఫాలో అవుతాం, వీడు చనిపోయినా మాకంత సంబంధం లేదు, జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ గా ఉండిద్దేమో అని చెప్పి నేను ఈ డెంకలు వస్తున్నాను అంతే అని చెప్పి తను అంటాడు. ఇంకా సెకండ్ మెంబర్ మనం బకింగ్హామ్ స్టేషన్ ని కూడా చూసుకోవచ్చు. తను ఇక్కడ చెప్పిద్ది, వీడి ప్లాన్స్ బాగున్నాయి, పైగా వీడితో ఉంటే నాకు ట్రెజర్ కూడా దక్కిద్ది, అందుకనే నేను వీడితో ఉన్నా, లేకపోతే నేను వీడితో ఎందుకు ఉంటానని చెప్పి తను అనిద్ది. ఇంక ఇలాగే థర్డ్ మెంబర్ డాన్ మార్లాన్ ని కూడా మనం చూసుకోవచ్చు. తిను వెస్ట్ బ్లూ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అంట. అండ్ ఫోర్త్ మెంబర్ ఎవరో మీ అందరికి తెలిసిందే, మన ఎడ్వర్డ్ న్యూగేట్. అండ్ ఫిఫ్త్ మెంబర్ వచ్చేసి ఓచోకు. ఇంకా సిక్స్త్ మెంబర్ వచ్చేసి గాంజువి ద స్మగ్లర్. తిను స్మగ్లింగ్ చేస్తాడేమో, తిని పేరు వీడగా ఉంది. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు మన బిగ్ బామ్ ఇంకా కైడో మిస్సింగ్ అన్నమాట. వీళ్ళిద్దరు చిన్న పిల్లలు, సో ఇంకా వీళ్ళ క్రూలో జాయిన్ అవ్వలేదన్నమాట, ఫ్యూచర్ లో అవుతారు. ఇంక ఇక్కడ వీళ్ళందరూ తాగుతూ పైరట్ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీ అందరికి సింపుల్ గా చెప్తా వినండి. ఈ పైరట్ ఐలాండ్ ప్లేస్ ఉంది కదా, సో దీని చుట్టుపక్కల ఉండే ఐలాండ్స్ లో ఉన్న క్రిమినల్స్ ని తీసుకొచ్చి ఈ పైరట్ ఐలాండ్ లో పడేసేవారు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు, సో కొన్ని రోజుల తర్వాత వీళ్ళే చనిపోతారని చెప్పి ఆ ఐలాండ్ లో వదిలేసేవారు. కానీ హఠాత్తుగా ఆ ఐలాండ్ లో సమ్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి దొరికే, దాని వల్ల అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా ఈ పైరట్స్ కూడా కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు. సో దీంతో గవర్నమెంట్ కి కొంచెం నష్టం వస్తుంది, అందుకనే వాళ్ళు ఎలాగైనా ఆ పైరట్ ఐలాండ్ ని గవర్నమెంట్ యొక్క ఐలాండ్ లో కలిపేసుకుందామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇట్స్ డిఫికల్ట్. బట్ మన రాక్స్ మాత్రం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడండి మీకు పైరట్ ఐలాండ్ కావాలి కదా, నేను మీకు ఇచ్చేస్తా ఆ ఐలాండ్, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసి ఆ ఐలాండ్ మీకు ఇచ్చేస్తా, కానీ ఈ పని అవ్వాలంటే మీ నాకు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇస్తేనే నేను ఈ పని చేస్తానని చెప్పి తను అంటాడు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా పని అవ్వక ముందే వీడికి డబ్బులు ఇచ్చేస్తారు. ఇది విని మన కింగ్ హరల్ కూడా చెప్తాడు, పర్లేదే నువ్వు మంచి పనులు కూడా చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. కానీ మన రాక్స్ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా, గవర్నమెంట్ యొక్క డబ్బులు తీసేసుకుని ఆ ఐలాండ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని డిఫీట్ చేసేసి ఆ ఐలాండ్ కి కింగ్ గా మారిపోయి అక్కడ నుంచి ఈమోకి బ్యాండ్ వేద్దామని చెప్పి మనోడు డిసైడ్ అయ్యాడు. ఇక్కడ తను కింగ్ హరల్ కి కూడా చెప్తాడు, నేను ఆ మెరిట్ జోస్ ని లేపేసి ఈ ప్రపంచం యొక్క కింగ్ గా మారుతా, ఐ వాంట్ టు రూల్ దిస్ వరల్డ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు మన లోకి కూడా ఎంకల నుంచి వింటూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని రూల్ చేసే మాట ఉంది కదా, ఇది తన మనసులో ఉండిపోయేది. అప్పటి నుంచి తను రాక్ డి జెబెత్ యొక్క బిగ్ ఫ్యాన్ లాగా మారిపోతాడు. కానీ మన రాక్స్ ఇక్కడ ఎంత అడుగుతున్నా సరే మన కింగ్ హరల్ తన క్రూలో జాయిన్ అవ్వాలని అంటున్నాడు అని చెప్పి, సర్లే ఇంకేం చేస్తాంలే అని చెప్పి మన రాక్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇలాగే 4 years గడిచిపోతాయి. మన రాక్స్ 4 years వరకు తన క్రూ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాడు. 4 years తర్వాత తను ఫైనల్లీ తన జాలీ రాజర్ ని క్రియేట్ చేస్తాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాక్ పైరట్స్ అని ఉంది. ఇక్కడ తను ఒక అఫీషియల్ పైరట్ లా మారిన తర్వాత ఫస్ట్ హసినోషు, అదే ఆ పైరట్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఐలాండ్ ని తన కంట్రోల్ లోకి తీసేసుకుంటాడు. దాంతో ఆ ఐలాండ్ మన రాక్ డి జెబెక్ యొక్క కంట్రోల్ లోకి వచ్చేసింది. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో తను అంటాడు, లెట్స్ సేల్ యూ బాస్టర్స్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నేను ఇంకా ఈ చాప్టర్ గురించి చాలా మాట్లాడదామని అనుకున్నా, కానీ నేను బయట ఉన్నాను గైస్, సో అందుకనే వీడియో కొంచెం చిన్నగానే ఉంది. నేను ఇంకా పెద్ద వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో ఎంతవరకు మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.